బండి అయితే కంప్లీట్ పడదా విడదా అన్ని కవర్ ఇట్లా అన్ని కప్పేసి పెట్టేసిన నేను. దెర్ ఈస్ అవర్ బ్యూటీ. మనోడైతే మొత్తం కంప్లీట్ గోప్రో ఇట్లా అన్ని సెట్ చేసేసినాం మనోనికి. ఇప్పుడు డైరెక్ట్ మనోడు సాబ్ లావెల్ చేస్తుండే ఈరోజుకి వెళ్ళి. చలో ఇప్పుడైతే గోప్రోలకి అయితే వచ్చేసినాం. బయట చూడండి ఒకసారి లైనప్ మన బండ్లో ఏమేమి ఉన్నాయో. అట్లుంటుంది ఎటు సైడ్ పోదాం? చలోపా ఈ ట్రాఫిక్ నుంచి తప్పించుకోవాలి, ఎందుకంటే హెవీ అంటే హెవీ ట్రాఫిక్ ఉంది ఈరోజు. చూడండి మొత్తం ఫీల్ వేరే అంటే వేరే వస్తుంది. ఇంత పెద్ద బేస్ మన చేతిలోకి వస్తా అనుకోలేదు నేను. వెనల్గా దీన్ని పవర్ అయితే చెయ్యండి అంటే వెళ్ళిపోతుంది బండి. గ్యాస్ మళ్ళీ మన గోప్రో అయితే హ్యాండ్ ఇచ్చేసింది. మళ్ళీ ఈరోజు ఛార్జింగ్ ప్రాబ్లం వచ్చేసింది. చూడండి మన లైనప్ అయితే. హలో గైస్, దిస్ ఈస్ ఇర్ఫాన్. వెల్కమ్ బ్యాక్ టు ఇర్ఫాన్ రైడర్ సన్స్. అయితే మనం అయితే జీనైన్ తీసేసుకొని ఈ రోజుకి 4-5 days అవుతుంది. బండి అయితే స్టార్ట్ చేయలే. ఆ రోజు రివీల్ చేసినాక పట్టుకొచ్చి ఇంట్లో పెట్టేసిన. మళ్ళీ నాకు వేరే షూటింగ్ ఉంటే షూటింగ్ కాడికి వెళ్ళిపోయినా. ఇప్పుడే కిచెన్కి వెళ్ళి స్టార్ట్ చేస్తున్నా వీడియో. ఇప్పుడే బిర్యానీ చేసింది అన్నాడు మా మమ్మీ. ఇక తినేసి డైరెక్ట్ ఇప్పుడు పోయి బండి కూల్ స్టార్ట్ చేసేసి అట్లా పెట్రోల్ బంక్ కాడికి వెళ్ళి ఫ్యూయల్ కొట్టించుకొని కొంచెం అట్లా తిరిగేసి వస్తాం. చలో డైరెక్ట్ బండి కాడికి వెళ్తున్నా. ఇప్పుడైతే మనం ఆ రోజు రివీల్ చేసినప్పటి నుంచి అయితే బండి అయితే తీయలే మొత్తానికి. ఈ రోజుకి 4 days ఏమో అవుతుంది. బండి అయితే చూడండి, బండి అయితే కంప్లీట్ పడదా విడదా అన్ని కవర్ ఇట్లా అన్ని కప్పేసి పెట్టేసిన నేను. దెర్ ఈస్ అవర్ బ్యూటీ. పెట్టేద్దాం RX 100 మీద. ఇప్పుడైతే దీన్ని అయితే కూల్ స్టార్ట్ చేద్దాం. మనకి బండి అయితే కూల్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే మనం డైరెక్ట్ పోయి ఇప్పుడు హెల్మెట్ గోప్రో ఇట్లా అన్ని పెట్టేసుకొని షూ ఇట్లా వేసేసుకొని వచ్చేసాం. ఇట్లా 5 minutes టైం పడుతుంది. ఇప్పుడు అది పెట్టేసుకొని మీకు దారిలో కలుస్తా. ఫ్యూయల్స్తో లేదు, ఫ్యూయల్స్తో కొట్టించేది బండిలో, అది కొట్టించుకొని మీకు అయితే దారిలో అయితే కలుస్తాం మీకు. ఫ్రెండ్స్ నేనైతే ఇంటికాడ నుంచి స్టార్ట్ అయినాక మనోడైతే ఫోన్ చేసి బాగా ఇటు పోతున్నావు అది ఇది అని అంటాడు. నా స్నాప్ చూసి ఇట్లానే బండి దిగగా బాగా రోజులు అవుతుంది, 3-4 days అవుతుంది ఆ స్టీఫెన్ అది ఇది అని అంటే సరే దాబాయి మా ఇంటికాడికి అని అన్నాడు. వచ్చేసినాం మనోని ఇంటికి. మనోడైతే మొత్తం కంప్లీట్ గోప్రో ఇట్లా అన్ని సెట్ చేసేసినాం మనోనికి. ఇప్పుడు డైరెక్ట్ మనోడు సాబ్ లావెల్ చేస్తుండే ఈరోజుకి వెళ్ళి. కంప్లీట్ ఫైర్ అంటావా ఇప్పుడు? ఫైరే మొత్తం. ఇప్పుడు చింపి పడేద్దాం వీలీలతోటి. వీలెళ్తానేనా? సరే గాయ్స్, డైరెక్ట్ అయితే ఇప్పుడు గోప్రో ఇట్లా పెట్టేసుకొని మన హెల్మెట్ ఇట్లా పెట్టేసుకొని మీకు దారిలో కలుస్తాం. చలో ఇప్పుడైతే గోప్రోలకి అయితే వచ్చేసినాం. బయట చూడండి ఒకసారి లైనప్ మన బండ్లో ఏమేమి ఉన్నాయో. ఇక మనది కొత్త Z9, అది మన Z9 V3, ఇంకోటి GT. మన తమ్ముళ్ళు అన్నట్టు వీళ్ళు. హాయ్ హర్షద్, వాట్సాప్. హాయ్. చలో ఎడికి వెళ్దాం? ఇంటికి పోదామా? పెట్రోల్ గిట్ట కొట్టేసి చేసుకున్నాం బండి అయితే. డైరెక్ట్ ఇప్పుడు 2 బేస్ట్లు, ఇది ఇంకో బేస్ట్, అది ఇంకో బేస్ట్, మొత్తం 4 బండ్లు అయితే ఉన్నాయి చూడండి. చూసాం. ఇక ఎటు పోదాం స్టీఫెన్ చెప్పు. మనోడు ఇప్పుడే గోప్రో ఇట్లా అన్ని ఇప్పుడే సెట్ చేసినా అన్నట్టు. ఒకసారి చూద్దాం దాని క్లారిటీ ఎట్లుంటుంది, మన దాని క్లారిటీ ఎట్లుంటుంది. చలో స్టార్ట్ చేద్దాం. ఓ సారీ, అట్లుంటుంది. మనది ఫస్ట్ రైడ్, మన 2 బండ్లతోనైతే ఫస్ట్ రైడ్ అనుకోరు. ఖాళీ కుప్ప అంటే కుప్ప వస్తుంది. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేసుకుందాం. చలో డైరెక్ట్ అయితే వెళ్దాం కాదు. తాళం తీసుకొచ్చుకున్నాం లేదా మళ్ళా? అట్లుంటుంది. ఎటు సైడ్ పోదాం? చలోపా బైపాస్. చలో గాయస్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం. బైపాస్ అని చెప్తారు మన వాళ్ళు. పళ్ళు మలిపేసుకుందాం. మనోడు సార్ రీసెంట్గానే అయితే తీసేసుకొని ఎంత 5 days 10 days అవుతుంది మనోడు బండి తీసేసుకొని. నా తర్వాత తీసుకుండు బండి. సారీ ఆయనే తీసుకున్న తర్వాత మనం తీసేసుకున్నాం బండి. దాని ఎట్లా మన డ్రీమ్ ఫైనల్గా అయితే ఫుల్ఫిల్ అయిపోయింది.
ఇప్పుడు దీంతోనైతే మంచి మంచి వ్లాగ్స్ మంచి మంచి కంటెంట్ అయితే ఇస్తా. మీరైతే నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు మీరు మనోడు దీనికి యారో ఫుల్ సిస్టమ్ కాదు, నార్మల్ డీక్యాడ్కి మన హాఫ్ సైలెన్సర్ ఎక్కిచ్చేసిండు. డీక్యాడ్ చూద్దాం, స్లీప్ ఆన్ ఎక్కించిండు. దానికి ఏమంటుండంటే బ్రో రేపు రిజిస్ట్రేషన్ ఉంది, రిజిస్ట్రేషన్ అయిపోయినాక ఫుల్ సిస్టమ్ ఎక్కిద్దాం అది ఇదని అని ఉండే. చూద్దాం మనం బండి ఫుల్ సిస్టమ్ లాగా ఎప్పుడు వస్తుందో మన దానిలో. ఇప్పుడు దానికి 2 డేస్లో అయితే ఫుల్ సిస్టమ్ అయితే ఎక్కిస్తాను, నేనే ఎక్కిచ్చేసి లాగు వేస్తాను. ఇప్పుడైతే వెళ్తున్నాం. ఖాళీ ఫైర్ త్రాటలు కొట్టు. చూడండి ఒకసారి దాని సౌండ్, ఒకసారి నా సౌండ్ చూడండి. చలో 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 పా వెళ్దాం. స్టార్ట్ అయిపోయిదాం. చలో భయ్యా. మనం ఈ ట్రాఫిక్ నుంచి తప్పించుకోవాలి, ఎందుకంటే హెవీ అంటే హెవీ ట్రాఫిక్ ఉంది ఈరోజు. అది పాప్స్ వచ్చేస్తున్నాయి. అయితే మన మైక్ మళ్ళీ చిన్న డ్యామేజ్ అయిపోయింది. ఒకటి ఎల్కాడు కొట్టేసిండు మన మైక్ని. దాన్ని అయితే ప్లాస్టర్ చేసి జుగాడి చేసి అయితే ఎక్కించిన. ఇప్పుడు సో అయితే ఈ వీడియోలో అయితే నాకు తెలిసి మ్యాక్స్ 50% అయితే వీడియోనైతే పర్ఫెక్ట్గా వినబడదు. కానీ మీరైతే జర అడ్జస్ట్ చేసుకోండి. మన ఫస్ట్ లాగా అనుకోండి మన బండితోని, మన బీస్ట్తోనే. ఇప్పుడైతే వెళ్తున్నాం. మన వాళ్ళు వెనకాల ఉన్నారు, వాళ్ళు రావాలి. మనం డైరెక్ట్ బైపాస్ ఎక్కేసి వెళ్దాం. అంటే మన గోప్రో సుధా లైట్గా క్రాస్ అయిపోయింది. మౌంట్ నేను పర్ఫెక్ట్గా పెట్టలే అనుకుంటా. నాకైతే ఇక్కడి నుంచి చూడడానికి మౌంట్ క్రాస్ కనబడుతుంది. మనోడు ఏడి అదే ఇందాక పెద్ద స్టంట్, ఇంత స్టోరీ అయింది. నేను వచ్చేటప్పుడు మనోడు త్రాటలు కొట్టిండు అన్నాడు మనం జీనేతో. అదే మొత్తం ఆవులు ఉరికిచ్చేసినాయి అన్నట్టు. నేనైతే ఆఫ్ చేసేసుకొని నూక్కుంటూ వచ్చిన. అయితే నేనైతే రియల్గా అనుకున్నాను నా లైఫ్లో బండి కొనను అది ఇదైతే అనుకున్నా. కానీ ఫైనల్గా అయితే బెస్ట్ అయితే మన చేతిలోకి వచ్చేసింది. ఎందుకంటే నాది చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఫుల్ఫిల్ చేస్తే ఎంత ఖుషి ఉంటామో నాకు తెలుసు కదా. ఇంకా మిడిల్ క్లాస్ లైఫ్లో ఎంత పెద్ద బండి కొనడం అంటే మాటలు కాదు, సో మచ్ హార్డ్. ఎందుకంటే సో మచ్ పని చేయంగా డబ్బుల కోసం అదే ఇది 1 రూపీ ఖర్చు చేయకుండా అకౌంట్లో పెట్టేసుకొని అది చేసుకొని ఇది చేసుకొని కొనేసిన నేను బండి. ఇప్పుడు మీరు నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తే మంచి మంచి వ్లాగ్స్ మంచి మంచి కంటెంట్స్ మన బండితోనే తీస్తా. ఇప్పుడు మన బండికి స్లీప్ అనేది ఉంది. ఫ్యూచర్లో ఫుల్ సిస్టమ్ చేద్దాం, దీన్ని ఫుల్ సిస్టమ్ చేసేసాం. సార్ రియాక్షన్ చూద్దాం మన బండితోనే ఎట్లుంటో. ఖాళీ పాప్స్ వస్తున్నాయి మన బండితోనే. బ్యాక్ సైడ్ ఫైర్ పడుతుంది. హర్షద్ రైట్. ఖాళీ చూడండి బండిని ఎట్లా చూస్తున్నారో మన బండిని.
సిగ్నల్ పడిపోయింది. సిగ్నల్ పడొద్దు అనుకున్నా కానీ ఎంత వచ్చినా సిగ్నల్ అయితే ఆగేసిన మేడం. చూసాం. అరే ఉన్నాడా? హాయ్ బ్రో. ఓ పోలీసు వాడు ఉండు అక్కడ. పోలీసు వాడు ఉండే, నువ్వు వర్రిస్తున్నావు బండి. అక్కడ పోలీసు వాడు ఉండే, ఎస్ఐ ఉండే, మామూలు ఉండే. నువ్వు అక్కడ రాటలు కొడుతున్నావు. ఏం లేదు, రేపు పొద్దున్న స్టేషన్కి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి బండ్లు మనం. లైటా? చలో బా. మనోడు కంప్లీట్ దాన్ని మొత్తం వేరే అంటే వేరే కొట్టేస్తున్నాడు. ఎందుకంటే అది ఆరో, మనది వచ్చేసి స్కార్పియన్ ఎగ్జాస్ట్. దానికి దీనికి వచ్చేసి అంటే మనదంటే కాపీ, మనది ఒరిజినల్ అది ఆరో. అంటే రీసెంట్గా నిన్ననే ఎక్కించినాం అన్నాడు దాన్ని. జస్ట్ 2 days అవుతుంది దానికి సైలెన్సర్ ఎక్కించేసి. ఫస్ట్ సైలెన్సర్ కాలేదు దాన్ని. ఏ లైట్ సరిపోతుంది. డ్యామ్ కాడ దాకా పోయి రిటర్న్ వస్తాం. ఫోన్ చేయి, నువ్వు ఫోన్ చేయి. ఇప్పుడే పోతున్నాం బైపాస్. మనదైతే రేంజ్ అయితే డైరెక్ట్ 80 ఉండే తీసేటప్పుడు, ఇప్పుడు మళ్ళీ 48కి వచ్చేసింది. ఇది మన ఫస్ట్ రైడ్ అనుకోండి. కొంచెం ఎట్లా అంటే ఆ కొత్త కొత్త రైడ్స్ ఎట్లా స్టార్ట్ చేయాలో ఇదో మనకు తెలియదు. ఎట్లా ఏదో ఇట్లా నేను వెళ్ళిపోయినా, ఇట్లా స్నాప్లో స్టోరీ పెట్టినా మనం. నేను ఇట్లా ఏంటిది గోప్రోను మన హెల్మెట్ బండి స్నాప్ పెట్టేసరికి మనోడు ఫోన్ చేసి, భయ్యా మా ఇంటికాడికి రాబోయా, నా బండితో తీస్తా అది ఇది అని చెప్పిండు. ఎట్లా అయితే 2 బైక్స్ అని చెప్పాం, కానీ ఇంకా 2 బైక్స్ అయితే యాడ్ అయిపోయినాయి. V3 ఇంకోటి GT. గర్ల్స్తో చూసి స్నాప్లో చూసి వచ్చారు అన్నట్టు. మనమైతే మంచి మంచి రైడ్స్, మంచి మంచి కంటెంట్తో అన్నీ మంచి మంచి వీడియోస్ అయితే కొట్టేసాం. ఇప్పుడు నాన్ స్టాప్గా వీడియోస్ కొట్టేసాం. ఇష్టం ఎడు అందరూ అన్నీ ఉన్నారా? ఎల్ఎండి కానా? ఎల్ఎండి కాడు ఉన్నారా? జాయింగ్ ఎల్ఎండి. మనోళ్ళు అయితే ఇంకా వేరే వాళ్ళతో రైడ్కి వెళ్ళారంట ఈరోజు. ఒకటి ఇక్కడ అక్కడ GT గ్యాంగ్ ఉంటుంది, ఆ GT గ్యాంగ్ వాళ్ళు రైడ్కి వెళ్ళారంట. చలో వాడికైతే వెళ్దాం. వాళ్ళ స్నాప్ వచ్చింది మనకి ఇందాకనే. రైట్ వాళ్ళు ఇక్కడి నుంచి ఒక 10 kilometers దూరంలో ఉన్నారు. డైరెక్ట్ ఆడికి వెళ్దాం. ఒక చిన్న షార్ట్ స్పిన్ రిలీ కొడదామా వద్దా అని ఆలోచిస్తున్నాం. మన వీలీలు ఇట్లా అన్నీ అయితే మన యూట్యూబ్ ఛానల్ వస్తాయి. అర్థం కాలే నాది. ఒకసారి రైట్ సైడ్కి రా. ఆయిల్ సీల్ చూడు ఎట్లా ఆయిల్ కాడుతుందో. అదో నా ఫ్రంట్ బ్రేక్ వస్తలే. జరా మెల్లగా. అయ్యో ఈరోజు మనది ఫస్టే ఈరోజు ఎల్లగా ఫస్ట్ రైడ్ మనది బండి తీసేసుకొని. నువ్వు తీసేసుకొని 10 days అవుతుంది, నేను తీసేసుకొని 5 days అవుతుంది బైక్. అంతే. ఇప్పుడే వీళ్ళు అవి అంటే ఎట్లా చెప్పు. ఖాళీ కోమల వీలు కొడుతుండు. నా మళ్ళీ ఫెయిల్ లేదు. ఎందుకు వీళ్ళు అది ఇది అని అంటే మనవాడు ఎంటలేడు. హైపర్ కొట్టేస్తా అంటుండు కంప్లీట్. చూద్దాం ఏమవుతుందో. వచ్చే కంటెంట్లో అయితే బిలీ కంటెంట్స్ అది ఇది అన్నీ వస్తాయి మన వాళ్ళకు.
ఇంకోటి మళ్ళీ సండే రోజు రైడ్ చేద్దామని ఒక చిన్న ప్లానింగ్ ఉంది నెక్స్ట్ సండే. చలో ఫైనల్గా అయితే మనమైతే కరీంనగర్ బయటకు వచ్చేసినాం. ఇక్కడి నుంచి వెళ్ళి మనకు మొత్తం ఖాళీ రోడ్డు ఉంటుంది. మనం ఏం చేసినా ఇక్కడ అడిగేటోళ్ళు అయితే ఎవరు లేరు. ఇప్పుడు డైరెక్ట్ ఈ రోడ్ మొత్తం మనదే అనుకున్నాం. హైవే ట్రాఫిక్లో నడిపితే మొత్తం ఎట్లా అంటే బండి చిరాక్ అంటే చిరాకు వస్తుంది. కానీ అయినా కానీ రియాక్షన్ అంటే ట్రాఫిక్లో రియాక్షన్ వేరే అంటే వేరే వస్తుంది. ఓ మనోడు మొత్తం ఫీల్ వేరే అంటే వేరే వస్తుంది. ఇంత పెద్ద బీచ్ మన చేతిలోకి వస్తుంది అనుకోలేదు నేను. ఫైనల్గా దీన్ని పవర్ అయితే చెయ్యండి. తంటే వెళ్ళిపోతుంది బండి. ఇంత పవర్ మనకు ఒకటేసారి ఉండి 390s అవి ఇవి వాడుకొని ఇంత పెద్ద బీచ్ మన చేతిలోకి అయితే వచ్చేసింది ఫైనల్గా. ఏమైనా మన వాళ్ళు అయితే ఆగమన్నారు. అక్కడుంది ముందు మన జీటీ గ్యాంగ్ మొత్తం ఆనే ఉందంట. అంకుల్ ఫుల్ ఫైర్. అర్థం కాలే. మన దరిద్రం ఏమో ఈ గోప్రోలో అయితే ఛార్జింగ్ అయితే అయిపోయింది. జస్ట్ ఒక 20% ఉంది. మనకు ఆ 20%లో ఎంత రికార్డ్ అవుతుందో అంత రికార్డు మన ఫోన్లోనే చేస్తా. సారీ గోప్రోలోనే చేసేస్తా. గోప్రో స్విచ్ ఆఫ్ అయిపోయిందంటే ఇక అంతే. ఇక మన బ్లాగ్ అయితే ఎడికేయండు. నేను ఏమో చేద్దామని వచ్చినా ఏమో అవుతుంది. మనకు ఒకసారి గోప్రో హ్యాండ్ ఇస్తుంది, లేకపోతే ఒకసారి మైక్ హ్యాండ్ ఇస్తుంది. ఏం చేద్దాం, అన్ని రోజులైతే మన అయితే ఉండవు కదా. ఇంకోసారి నెక్స్ట్ రైడ్ వచ్చినప్పుడు అయితే గోప్రోకి ఎక్స్ట్రా బ్యాటరీ ఇవన్నీ వర్కౌట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇట్లా హ్యాండ్ ఇచ్చిన కొద్దీ మనకు అదవుతుంది. ఇక్కడ ఆగిండు మనోడు మళ్ళా. ఆఫీసు అక్కడ దాటి అనిపిద్దాం. ఖాళీ బండ్లను చూసి మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఏడా పడతాడా ఇక్కడ దాటిపోయినామంట లొకేషన్. సో ఇక్కడ నుంచి మళ్ళీ యూటర్న్ కొట్టేసుకున్నాం. సో ఇక్కడ ఉందంట ఈనాడు ఆఫీస్. ఈనాడు ఆఫీస్ కాడికి వెళ్ళాలి. ఒకసారి పవర్ చేసిరా మన బండి. గ్యాస్ మళ్ళీ మన గోప్రో అయితే హ్యాండ్ ఇచ్చేసింది. మళ్ళీ ఈరోజు అయితే ఛార్జింగ్ ప్రాబ్లం వచ్చేసింది. చూడండి మన లైనప్ అయితే V3, GT, Z9, GT 600i. చూడండి మొత్తం మన బండ్ల కానే ఉన్నారు మొత్తం. అయితే వీడియోని అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఫుల్ అంటే ఫుల్ సపోర్ట్ కావాలి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికైతే షేర్ చేయండి. అలా నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. ఇప్పుడైతే అయితే చెప్పేసిన ఆ గోప్రో అయితే హ్యాండ్ ఇచ్చేసింది. డైరెక్ట్ మన చిన్న స్నాక్స్ ఇట్లా ఏమైనా తీసేసుకొని డైరెక్ట్ మనం వెళ్ళిపోదాం ఇంటికి. చలో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం డైరెక్ట్.